హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఒక అప్డేట్ గురించి అయితే మాట్లాడదాం. లైక్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రేపటి నుంచి అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అట్లానే వెబ్ ఆప్షన్స్లో లిమిట్ ఉంటుందా, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే అనమాట. సో అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఓకేనా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి వెబ్ ఆప్షన్స్ యూనివర్సిటీ వైజ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, లేదా కాలేజ్ వైజ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, అట్లానే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవనేవి వెబ్ ఆప్షన్స్లో చేయకూడదు. లైక్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ లాంటివి తెలియకపోతే హోల్డ్ చేయండి, మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో, నేనైతే రిప్లై ఇచ్చి ఎలా పెట్టాలని చెప్తాను. అంతేగాని మీకు తెలియని దాంతో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టొద్దు. సో ఎందుకంటే మీరే తర్వాత ఇబ్బంది పడతారు. సో మీరు పేమెంట్ సీట్, రెగ్యులర్ సీట్ బదులు పేమెంట్ సీట్ కానీ పెట్టినట్లయితే మీకు పేమెంట్ సీట్లో కానీ సీట్ వచ్చినట్లయితే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సో అందుకనే నేను కొన్ని చెప్తాను. సో అవి ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్లో రిపీట్ అయితే చేయకండి. అట్లనే వెబ్ ఆప్షన్స్లో మనం ఏమైనా సరే లిమిట్ ఉంటుందా పెట్టుకోవడానికి, లేదంటే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చా ఆప్షన్స్ అనేవి, వీటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనకి హౌ టు గివ్ యూనివర్సిటీస్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది వెబ్ ఆప్షన్స్లో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. చూపించడానికి అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్లో మనకి ఎలా కనిపిస్తుంది అనేది చెప్తాను. మీ కోర్స్ కోడ్ అయితే కనిపిస్తుంది, మీ కోర్స్ నేమ్ అయితే కనిపించదు, కోర్స్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో కోర్స్ కోడ్ అంటే ఏంటి అని అడగండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది PG106, PG107, PG001 ఇట్లా మీ కోర్స్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే కోర్స్కి అప్లై చేస్తారో ఆ కోడ్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. దాని తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట, AUCSS, AUCS, AUSSF అని. సో ఇవి అనమాట మనకి కాలేజ్ కోడ్ అనమాట ఇది. సో ఈ SSS, CF, SF అంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్ అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే మాత్రం మీరు ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. సో మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో మీకు వెబ్ ఆప్షన్స్ పేజ్ ఎలా కనిపిస్తుంది అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఒక నిమిషం మీకు చూపించడానికి అయితే వెబ్ ఆప్షన్స్ ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ మీకు ల్యాప్టాప్లో కానీ లేదంటే పీసీలో కానీ ఓపెన్ చేసేటప్పుడు మీ వెబ్ ఆప్షన్స్ కోసం సో ఫస్ట్ అయితే మీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ వచ్చాక అక్కడ మీకు ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూసారా. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా కాలేజెస్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్రాంచెస్, లైక్ మీకు ఇమేజ్ అంత క్లారిటీగా లేకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను. లైక్ ఇక్కడ ఈసీఈ, EEE, MEC, CBA ఇట్లా మీకు కనిపిస్తుంది కదా. అక్కడ మీకు ఎలా కనిపిస్తుంది అంటే, సో మీరు ఏదైతే బ్రాంచ్ కోడ్ అప్లై చేశారో దానికి సంబంధించిన కోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అది కనిపించిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ ఆప్షన్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడికైతే మీరు ఏవైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడికైతే కనిపిస్తాయి. మనకి రైట్ సైడ్లో మనకి కనిపిస్తాయి అనమాట ఆప్షన్స్ అనేవి. సో అక్కడే మీరు ప్రిఫరెన్స్ అంటే మార్చుకోవచ్చు. లైక్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కానీ రెగ్యులర్కి సంబంధించి పైన పెట్టాలి అనుకున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి కింద పెట్టాలనుకుంటే లైక్ అక్కడ యారో మార్క్స్ ఉంటాయి. ఈ యారో మార్క్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది. అట్లానే ఇక్కడ మీరు పొరపాటును క్లిక్ చేస్తారో దాన్ని డిలీట్ చేయాలనుకుంటే మాత్రం పక్కన డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది గవర్నమెంట్ కాలేజ్లో ఉండేవన్నీ ఆరెంజ్ కలర్ అని, SF అనేవి వైట్ కలర్ అని, బ్లూ అనేవి ప్రైవేట్ అని, సో ఎల్లో కలర్ అనేవి ప్రైవేట్ అనేటెడ్ అని ఇలా చూపిస్తుంది అనమాట మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి. బట్ దాని గురించి అయితే మీరు పట్టించుకోవద్దు. సో నేనైతే రేపు వీడియో చేసాకైతే మీకు క్లారిటీ వస్తుంది అనమాట వెబ్ ఆప్షన్స్లో ఈసారి ఏపీపీజెడ్ సంబంధించి ఎలా లిస్ట్ అనేది ఇచ్చారనేది. సో ఓకేనా. ఇట్లా మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి మీ అంతా క్లియర్ అయిపోయేవి అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రీజ్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేసేయండి, సరిపోతుంది. ఫ్రీజ్ చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా అది ఫ్రీజ్ అయితే అయిపోతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అవుతాయో ఆ రోజైతే ఫ్రీజ్ అయితే అయిపోతుంది. మీరు ఫ్రీజ్ చేయకపోయినా పర్వాలేదు. యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, రెగ్యులర్ ఇస్తున్నారా, సెల్ఫ్ ఫైనాన్స్ ఇస్తున్నారా, సెల్ఫ్ సపోర్టింగ్ ఇస్తున్నారా అనేది ఒకసారి అయితే చూసుకొని అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే మాత్రం తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి అయితే నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా రేపు నేను అవైలబుల్ అయితే ఉంటాను ఆన్లైన్లో. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా సరే వితిన్ 1 అవర్లో అయితే రిప్లై అయితే పక్కా వస్తుంది, షూర్ అది. ఓకేనా. అట్లానే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయిన వెంటనే పెట్టకండి. సో వెయిట్ చేయండి. సో మోస్ట్లీ మనకి వెబ్ ఆప్షన్ పెట్టడానికి 10 to
15 మినిట్స్ అయితే పడుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. అందుకనే వెయిట్ చేయండి. నేను ఒకసారి వీడియో రిలీజ్ చేశాక ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ చేసుకుంటే బెటర్ మీకే. ఓకేనా? అట్లనే వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది అయితే ఇప్పుడు చెప్తాను నేను. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్ బదులు సెల్ఫ్ ఫైనాన్స్ లేదంటే సెల్ఫ్ సపోర్టింగ్ లేదంటే పేమెంట్ సీట్స్ అయితే పెడుతున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది అయితే ఎట్లానే పెట్టారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి పేమెంట్ సీట్ వచ్చింది. సో వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉండి వాళ్ళ ర్యాంక్కి రెగ్యులర్ లేదా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా సరే వాళ్ళ కాలేజ్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లో వాళ్ళ కాలేజ్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు కానీ అర్థం కాకపోతే మాత్రం వదిలేయండి. సో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి సెల్ఫ్ సపోర్టింగ్కి పేమెంట్ సీట్కి తేడా తెలియదు బ్రో, మాకు మీరే హెల్ప్ చేయండి అంటే తప్పకుండా నేనైతే చేస్తానండి. సో బట్ వన్ కండిషన్, మీరు మన సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అట్లనే వెబ్ ఆప్షన్స్లో మనం ఎన్ని చూస్ చేసుకోవచ్చు, లైక్ ఇలా 5 కాలేజెస్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే 5 ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చా, 10 చూస్ చేసుకోవచ్చా, 13, 15, 20 ఇట్లానేమైనా మనకి లిమిట్ ఉంటుందా, లేదంటే మనకు నచ్చినవన్నీ చూస్ చేసుకోవచ్చా అనేది అయితే నేను చెప్తాను. వెబ్ ఆప్షన్స్లో లిమిట్ అంటూ ఏం లేదండి. సో మీకు ఎన్ని కాలేజెస్ ఆర్ ఎన్ని యూనివర్సిటీ సంబంధించి మీ కోర్స్ అయితే ఉందో అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఎటువంటి లిమిట్ కూడా లేదండి. సో నచ్చినన్ని అయితే పెట్టుకోవచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లానే వెబ్ ఆప్షన్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ప్రిఫరెన్స్ అనేది చూసుకోండి. సో ప్రిఫరెన్స్ బట్టి మాత్రమే వాళ్ళు అనేది నీ ప్రిఫరెన్స్కి నీ ర్యాంక్కి మ్యాచ్ అయితేనే వాళ్ళు నీ ప్రిఫరెన్స్, నీ ర్యాంక్, నీ కేటగిరీ, నీకు స్పెషల్ కేటగిరీ అంటే ఇవన్నీ చూస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అనేది డిక్లేర్ చేస్తారు. కాబట్టి ప్రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, సెకండ్ ఇస్తున్నారా, థర్డ్ ఇస్తున్నారా అనేది. ప్రిఫరెన్స్ అంటే ఏం లేదండి. సో మీరు ఎన్ని కాలేజెస్ యాడ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 ఎట్లా ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో టాప్ 10 కూడా బెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే రేపు చెప్తానులే దానికోసం. సో ఇదన్నమాట వెబ్ ఆప్షన్స్ కోసం అయితే ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అట్లానే వెబ్ ఆప్షన్స్లో మనకి ఎలా కనిపిస్తుంది అనేది అయితే మీకు ఒక ఇమేజ్ అయితే చూపించి అయితే పెట్టడం అయితే జరిగింది. అట్లా ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్స్ అనేవి. వెబ్ ఆప్షన్స్ మొబైల్లో పెట్టుకోవచ్చు అంటే మొబైల్లో దయచేసి పెట్టొద్దు. సో మొబైల్లో మనకి సైట్ అనేది అస్సలు సరిగ్గా కనిపించదండి. లైక్ ఎట్లా కనిపిస్తుంది అంటే లైక్ ఒక మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కలిపి ఒకే దగ్గర కనిపిస్తాయి అనమాట. సో మొబైల్ అయితే ట్రై చేయొద్దు, వీలైనంత వరకు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అయితే ట్రై చేయండి. సో మా దగ్గర డెస్క్టాప్ ల్యాప్టాప్ లేదు అంటే మాత్రం సో బెటర్ నెట్ సెంటర్, దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి మీరు ఏదైతే ప్రిఫరెన్స్ అనుకుంటున్నారో అది చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే పెట్టించండి. అంటే నాకు టైం ఉన్నట్లయితే తప్పకుండా నేనైనా వెబ్ ఆప్షన్స్ అయితే పెడతాను మీకు. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ టైంలో మాత్రం మీరు ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో ఇది అనమాట ఈ వీడియో. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి రండి, నాకు మెసేజ్ చేయండి, తప్పకుండా మీ మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఇది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.